హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాల్. మనకు ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువ క్వశ్చన్స్ మనకు మోడర్న్ హిస్టరీ మీద వస్తున్నాయి. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చనింగ్ ఫ్రేమ్ అనేది ఏ విధంగా అడుగుతున్నాడు, ఎలా ఉంది అనేది మనం కనుక చూస్తే, దీనికంటే ముందు మనం ఏం చూసుకోవాలా, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోవడం వల్ల ఒక ఐడియా అనేది వస్తుంది, క్వశ్చనింగ్ ఫ్రేమ్ ఉంది అనేది ఎలా ఉంది. సో ఏ విధంగా అడిగాడు, మనం సబ్జెక్ట్ చదువుతున్నాం, ఎలా ఆ క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో యూరోపియన్ల రాక, ఆధునిక భారత చరిత్రలో యూరోపియన్ల రాక. సో ఐరోపా వాసులు ఆసియా దేశాలపై ఆధారపడటకు ముఖ్య కారణం ఏదంటే సుగంధ ద్రవ్యాలు. ఏంటి? సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ అమ్మా. సో మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ ఇండియన్ ఈజ్ స్పైసెస్. భారతదేశంపై ఎక్కువ ఆధారపడటకు ఎవరంటే ఏంటంటే సుగంధ ద్రవ్యాలు. ఈ సుగంధ ద్రవ్యాలకు యూరోప్ దేశంలో ఎక్కువ గిరాకీ ఉండేది. ఇక్కడ ఉన్న వస్తువులు తక్కువ రేటుకు తీసుకుపోయి అక్కడ ఎక్కువ రేటుకు అమ్ముకునే వాళ్ళు. ఓకే, అయితే ఇక్కడ భూమార్గం గుండా, బైజాంటిన్ గుండా రవాణా జరిగేది. ఎక్కువ వచ్చేసి భూమార్గం గుండా, అది వచ్చేసి ఏంది, బైజాంటిన్ గుండా రవాణా అనేది జరిగేది. ఇక్కడ మూడవ క్రుసేడ్ యుద్ధం అనేది ఒకటి ఉంది. మూడవ క్రుసేడ్ యుద్ధం ఇక్కడ టర్కీ రాజైన ముస్లిం పాలకుడు రెండవ మహమ్మద్ మూడవ క్రుసేడ్ యుద్ధం చేసి క్రైస్తవ మతస్థులైన కాన్స్టాంటైన్ ఓడించి కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించాడు. ఈ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించి ఇక్కడ అతను ఓడించి కాన్స్టాంటినోపుల్ ఆక్రమించాడు. ఇక్కడ రెండవ మహమ్మద్ ఏం చేశాడు, ఈ రెండవ మహమ్మద్ ఆక్రమించేసి ఈ కాన్స్టాంటినోపుల్కు ఏం పేరు పెట్టాడు, ఇస్తాంబుల్ అని పేరు పెట్టాడు. ఇస్తాంబుల్ ఏంటది, ఇస్తాంబుల్ అని పేరు పెట్టే తర్వాత ఈ మార్గం కూడా ఎవరు రాకూడదు, ఇదంతా మనదే, ఈ మార్గం కూడా ఎవరు వ్యాపారం చేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించి దీన్ని క్లోజ్ చేసేసాడు. అప్పుడు యూరోపియన్లకు ఒక మార్గం అనేది కనుక్కోవాలి, ఆసియా దేశాల మీదకి రావడానికి ఒక మార్గం అనేది కనుక్కోవాలనే ఒక తపన అనేది పడింది. అయితే ఈ సముద్ర మార్గం ద్వారా మొట్టమొదటిసారిగా అరబ్బులు వ్యాపారం చేశారమ్మా. మొట్టమొదటిసారిగా అరబ్బులు సముద్ర మార్గం ద్వారా వ్యాపారం అనేది చేశారు. వీరి వర్తకానికి ప్రధాన స్థావరం కూడా ఏది, కాన్స్టాంటినోపులే. వీరి యొక్క ప్రధాన స్థావరం ఏదంటే కాన్స్టాంటినోపులే. అరబ్బుల వర్తకానికి కూడా ప్రధాన స్థావరం ఇది. అయితే ఇక్కడ సముద్ర మార్గం అన్వేషణ ఏంటి ఉంది, ఇక్కడ సముద్ర మార్గం అన్వేషణ అనేది ఏంటి, ఇక్కడ కనుక చూస్తే మనము నలుగురిని గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు వాళ్ళు, హెన్రీ, నెక్స్ట్ బర్తలోమ్యూ డయోస్, తర్వాత క్రిస్టోఫర్ కొలంబస్, తర్వాత వాస్కోడా గామా. ఈ నలుగురిని మనము గుర్తుపెట్టుకోవాలి. సముద్ర మార్గం అన్వేషణ అనగానే ఈ నలుగురు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఐరోపా నౌకాయానం ప్రోత్సహించడానికి పోర్చుగల్ రాజు జాన్ వన్ ఏం చేశాడంటే అతని కుమారుడైన ఇన్స్టాంటే హెన్రీ అంటారమ్మా. ఈయన నావికా పాఠశాలను ప్రారంభించాడమ్మా ప్రత్యేకంగా. అందుకే ఈయన యొక్క బిరుదు హెన్రీ ది నావిగేటర్ అనేది ఉంది. ఏంటి? హెన్రీ ది నావిగేటర్ అనే బిరుదు ఈయనకు ఉంది. అయితే 1487లో
రెండవ జాన్ ప్రోత్సాహంతో 1487లో ఇక్కడ రెండవ జాన్ ఉన్నాడు మా. రెండవ జాన్ యొక్క ప్రోత్సాహంతో ఎవరు? బర్తలోమ్యూ డయోస్. బర్తలోమ్యూ డయోస్ ఇతన్ని అన్వేషణకు పంపుతాడు. బర్తలోమ్యూ డయోస్. అయితే ఈయన బర్తలోమ్యూ డయోస్ పశ్చిమ ఆఫ్రికా తీరం వెంబడి ప్రయాణించి ఆఫ్రికా అగ్రం చేరుకుంటాడు మా. ఇది పశ్చిమ ఆఫ్రికా తీరం. ఎక్కడికి? పశ్చిమ ఆఫ్రికా తీరం చేరుకొని అక్కడ ఆఫ్రికా అగ్రానికి చేరుకుంటాడు. ఇక అక్కడికి పోయిన తర్వాత తుఫానులు ఎక్కువ ఉన్నాయి. తుఫాన్లు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆయన చాలా భయపడుతున్నాడు. దాన్ని ఈయన ఏమన్నాడంటే తుఫానుల అగ్రము, కేప్ ఆఫ్ ది స్టామ్స్. ఏమన్నాడు? కేప్ ఆఫ్ ది స్టామ్స్ అన్నాడమ్మా. లేదా ఏమన్నాడు? తుఫానుల అగ్రం అన్నాడు ఈయన. తుఫానుల అగ్రం. ఎవరు? బర్తలోడు అగ్రం అని ఈయన వెనుతిరిగి వచ్చేసినాడు. వెనుతిరిగి వచ్చేసాడు. ఎవరు? బర్తలోమ్యూ డయోస్. అయితే ఇదే తుఫాను అగ్రానికి రెండవ జాన్ ఏం పేరు పెట్టాడు? కేప్ ఆఫ్ ది గుడ్ హోప్. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్నాడు ఈయన. ఎవరు? రెండవ జాన్ కేప్ ఆఫ్ ది గుడ్ హోప్ అని పేరు పెట్టాడు ఆ తుఫాన్ల అగ్రానికి. స్టామ్స్. ఓకే. ఇక నెక్స్ట్ ఎవరంటే క్రిస్టోఫర్ కొలంబస్. ఎవరైనా? క్రిస్టోఫర్ కొలంబస్. ఈ క్రిస్టోఫర్ కొలంబస్ ఎవరైనా? ఇటలీ దేశస్థుడు. క్రిస్టోఫర్ కొలంబస్ ఇటలీ దేశస్థుడు. ఈయన బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు అంటే ఎందుకోసం బయలుదేరాడు? ఈయనకు ఏమైంది? భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి బయలుదేరాడు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాలని బయలుదేరాడు. సో ఈయన కూడా వెళ్ళాడు. సో సముద్ర మార్గం వెంట వెళ్ళాడు. అయితే అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమంగా ప్రయాణించాడు ఈయన. పశ్చిమంగా ప్రయాణించి 1492లో ఎక్కడ? కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. ఎవరు? క్రిస్టోఫర్ కొలంబస్ 1492లో కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. ఓకే. ఈ కరేబియన్ దీవులే వెస్ట్ ఇండీస్, ఇండియా అని ఆయన ఏం పేరు పెట్టాడు? వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడమ్మా. వెస్ట్ ఇండీస్. ఇట్ ఈజ్ ఏ వెస్ట్ ఇండీస్. సో మనకు చాలాసార్లు అడుగుతున్నాడమ్మా, క్యూబాను ఎవరు కనుగొన్నారంటే కొలంబస్. కొలంబస్ అది కూడా గుర్తుపెట్టుకుని మనకు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అప్పుడప్పుడు అడుగుతున్నాడు. 1492లో క్యూబా కనుగొన్నది ఎవరంటే. సో ఇది కూడా ఒక పాయింట్ చూసుకోండి. ఆయన జీవితకాలంలో ఏమనుకున్నాడు కొలంబస్? ఇంకా ఇదే ఇండియా అని. ఈయన చనిపోయేంత వరకు నేను ఇండియాను కనుక్కున్నా అని ఈయన అనుకొని తర్వాత చనిపోయాడు. ఓకే. తర్వాత కొంతకాలానికి ఎవరు వచ్చారు? అమెరిగో వెస్పుచి. ఎవరయ్యా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అమెరిగో వెస్పుచి వచ్చి కరేబియన్ దీవులను చూసి అరే ఇది ఇండియా కాదు వెస్ట్ ఇండీస్, ఇది ఇండియా కానే కాదు వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టి తర్వాత ఇది అమెరికా అని ఆయన పేరు పెట్టాడు. అంటే ఇతని పేరు మీదే ఏమొచ్చింది? అమెరిగో వెస్పుచి పేరు మీదే అమెరికా అని పేరు వచ్చింది. అమెరికాకు పేరు వచ్చింది. సో ఆ దీవులకు ఈయన పెట్టిన పేరే అమెరికా. దీవులకు పెట్టిన పేరే అమెరికా అనేది చూసుకోండి ఒకసారి. ఓకే. ఇక నెక్స్ట్ వన్ ఈ అమెరికా వెస్పుచి ఎవరంటే ఇటలీ దేశస్థుడు. ఇటలీ దేశస్థుడు. ఇక తర్వాత ఇండియాకు వాణిజ్య మార్గాన్ని కనుక్కోవడం కోసం ఇంకా బయలుదేరిన వ్యక్తి ఎవరంటే ఇమ్మాన్యుయల్ ప్రోత్సాహంతో. ఎవరు? మొదటి ఇమ్మాన్యుయల్ ప్రోత్సాహంతో. ఎవరు? మొదటి ఇమ్మాన్యుయల్ ప్రోత్సాహంతో ఎవరయ్యా? వాస్కోడా గామా. ఈ వాస్కోడా గామా సముద్ర మార్గాన్ని కనుగొనడానికి
బయలుదేరాడు, భారతదేశం కోసం బయలుదేరాడు. ఎప్పుడు బయలుదేరాడు? 1497 జూలై 8న. ఎప్పుడు? 1497 జూలై 8న ఈయన బయలుదేరాడు. ఈయన కూడా ఎక్కడ దాకా వచ్చాడు? కేప్ ఆఫ్ ది స్టామ్స్ దాకా వచ్చాడు. ఈయన బయలుదేరేటప్పుడు ఎన్ని? 4 నౌకలు. 4 నౌకలు. ఆ 4 నౌకలలో నౌకల పేర్లు ఏంటి? 4 ఉండే మనకు. షాన్ గ్యాబ్రియల్ ఒకటి, షాన్ గ్యాబ్రియల్. రెండవ నౌక రాఫెల్ షాన్, రాఫెల్. 3 హిప్పన్, ఏమంటాం దాన్ని? షాన్ బెరియో, షాన్ బెరియో. ఇక మానవరహిత నౌక. ఓకే, ఇవి మనకు 4 నౌకలు. ఈ 4 నౌకలలో దాదాపు ఎంతమంది? 170 మంది ప్రయాణించారు. 170 మంది ప్రయాణించారు. ఈ 170 మందిలో ఒక నౌక కేప్ ఆఫ్ ది స్టామ్స్ దాకా వచ్చారమ్మా. కేప్ ఆఫ్ ది స్టామ్ దాకా వచ్చిన తర్వాత ఒక నౌక కొట్టుకుపోయింది. ఒక నౌక వెళ్ళిపోయింది, అది కనిపించలేదు. ఇక 3 నౌకలే మిగిలినాయి. ఆ 3 నౌకలు ఇక్కడ కేప్ ఆఫ్ ది స్టామ్ దగ్గర వచ్చేటప్పటికి మన అబ్దుల్ మజీద్, ఒక వర్తకుడు, అరబ్బు వ్యాపారి. ఎవరు? అబ్దుల్ మజీద్. ఈయన ద్వారా ఇండియాకు చేరాడు. వాస్కో డి గామా ఇండియాకు చేరాడు. ఎప్పుడు? 1498 మే 17న రాత్రి చేరాడు మా భారతదేశం. ఎక్కడ చేరాడు? కాలికట్ చేరాడమ్మా. ఈ కాలికట్ కప్పాడ్, ఆ ప్రాంతం వచ్చేసి కప్పాడ్. సో కప్పాడ్ చేరాడు. ఆ కప్పాడ్ చేరైనప్పటికీ అప్పుడు కాలికట్ను పాలిస్తున్న రాజు ఎవరంటే జామెరిన్. ఎవరైనా? జామెరిన్, లేదా ఏమంటారు? రాజా మనువిక్రమవర్మ, లేదా సముద్రిక అంటారమ్మా. జామెరిన్ వంశం, ఆ వంశమే ఏంటి? జామెరిన్ వంశమ్మా. ఓకే, నెక్స్ట్ వాస్కో డి గామా. ఈయన వచ్చిన తర్వాత ఆహ్వానించాడు. ఎవరు? జామెరిన్. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఆహ్వానించి వాళ్లకు ఆహారం పెట్టే అలవాటు భారతీయులకు ఉంది. అదొక సాంప్రదాయం. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా సాంప్రదాయం, అది పాత పద్ధతి. ఓకే, సో ఖచ్చితంగా ఆహ్వానించి వాళ్లకు స్వాగతం పలికి, సో వాళ్ళకు కావాల్సిన ఆహార పదార్థాలు కూడా ఇచ్చి 1499లో ఇతన్ని వెనక్కి పంపాడు. 2 నౌకలు పోయేటప్పటికి ఈయన 2 నౌకలే వెనక్కి పోయినాయి. ఓకే, అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా. వాస్కో డి గామా ఇండియాకు చేరేటప్పటికీ దక్షిణ భారతదేశం లేదా దక్కను పాలిస్తున్న రాజు ఎవరంటే ఇమ్మడి నరసింహరాయలు. ఎవరైనా? ఇమ్మడి నరసింహరాయలు, విజయనగర రాజు. ఇమ్మడి నరసింహరాయలు. ఇక ఢిల్లీని పాలిస్తున్నది సికిందార్ లోడి. ఎవరయ్యా? ఇబ్రహీం లోడి, సికిందర్ లోడి. ఓకే, ఈ 2 కొంచెం చూసుకోండి. వాస్కో డి గామా ఇండియాకు వచ్చినప్పటికీ దక్కన్ను పాలిస్తున్న రాజు ఎవరంటే విజయనగర సామ్రాజ్యంలో ఇమ్మడి నరసింహరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాలు పాలించాయి. 1 సంగమ, 2 సాల్వ, 3 తులువ, 4 అరవేటి వంశాలు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక ఢిల్లీని ఎవరయ్యా? సికిందర్ లోడి. ఢిల్లీని పాలిస్తున్న చివరి వంశం ఏదంటే లోడి వంశంలో సికిందర్ లోడిన. ఓకే, అయితే ఇక్కడ వాస్కో డి గామా ఎప్పుడో వెళ్ళాడు? 1499లో వెళ్ళి ఆ దేశంలో అంటే పోర్చుగల్లో అమ్ముకుంటే, మన సుగంధ ద్రవ్యాలు అక్కడ అమ్ముకుంటే ఎంత వచ్చింది? 60% లాభం వచ్చింది. ఎంత? 60% లాభం వచ్చింది. ఇంకా ఆయనకు నిద్ర పట్టలేదు. ఎవరికి? వాస్కో డి గామాకు నిద్ర పట్టలేదు. 60% లాభమా అంటే అరబ్బులు ఇంతగా దోచుకుంటున్నారా? మనకు తెలియకుండా అరబ్బులు ఈ విధంగా ఇంతగా దోచుకుంటున్నారా అనేది ఈయనకు పడింది, ఈయన మనసు పడింది. ఇంకా తర్వాత వెంటనే మళ్ళా 1502వ సంవత్సరంలో ఈయన వచ్చాడు.
1502లో ఈయన మళ్ళీ ఇండియాకు వచ్చాడు. సో ఇక్కడ వచ్చి రెండోసారి భారతదేశానికి వచ్చాడమ్మా. కన్ననూరులో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత ఈయన వచ్చేసి ఇక్కడ కన్ననూరు వచ్చేసి కేరళలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు? వాస్కో డ గామా. ఇక 1524లో, అంతకంటే ముందు 1502లో ఇక్కడ అరబ్బులు ఇతన్ని ఆపడం వల్ల ఏమైంది అంటే, అరబ్బులను ఆపండి, మాకు మాత్రమే స్వేచ్ఛ ఇవ్వండి వ్యాపారం కోసం అని చెప్పాడు. ఎవరికి? రాజా మనోహర్. అప్పుడు ఆయన తిరస్కరించడంతో ఈయన వెంటనే ఆయన మీద పడి యుద్ధం చేసి ఓడించి, సో ఈయన ఒక ప్రధాన స్థావరం అనేది ఏర్పరచుకున్నాడు. కన్ననూరు కేరళ అమ్మ. ఓకే, సరే, ఇది ఈ విధంగా అమ్మ. తర్వాత ఇక ఐరోపా వాసులు భారత్కు వచ్చిన క్రమం ఏంటి? ఎందుకంటే ముందు చూడండి, ఈ వాస్కో డ గామా 1524 డిసెంబర్ 24న మలేరియా వ్యాధి సోకిన మరణించాడు. ఎవరు? వాస్కో డ గామా మలేరియా వ్యాధి సోకి మరణించాడు. అయితే ఈయన యొక్క సమాధి ఎక్కడుంది? కేరళలో ఉంది. ఎక్కడ? కేరళలో ఉంది. ఈయన యొక్క సమాధి కేరళలో ఉంది. ఇక వీళ్ళ యొక్క వరుస క్రమం చూసుకోండి ఒకసారి. యూరోపియన్స్ వరుస క్రమము చూసుకోండి, ఏమేమి ఉన్నాయి అంటే చూసుకోండి. ఫస్ట్ ఎవరయ్యా? పోర్చుగీసు. 2 డచ్. 3 బ్రిటిష్. 4 డేన్స్ లేదా డెనిష్. 5 ఎవరు? ఫ్రెంచి. ఇక్కడ మొదటగా వచ్చి చివరిగా వెళ్ళిన వాళ్ళు ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళే. ఓకే, ఫ్రెంచి చివరిగా వచ్చిన వాళ్ళు. ఇక్కడ పోర్చుగీసు 1498లో వచ్చారమ్మా. పోర్చుగీసు 1498లో వచ్చారు. భారతదేశానికి వచ్చిన సంవత్సరం 1498. ఇక్కడ 1502లో కాలికట్లో స్థావరం అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఇక డచ్ 1605 అమ్మా. డచ్ 1605. ఇక్కడ వీళ్ళు వచ్చేసి మచిలీపట్నం. ఎక్కడ? మచిలీపట్నము 1605లో మచిలీపట్నం. డచ్ వాళ్ళు మచిలీపట్నం. ఈ మచిలీపట్నం మైసోలియా అని అనేవాళ్ళు. మచిలీపట్నం. ఓకే, నెక్స్ట్ బ్రిటిష్ 1608. 1608 ఈ క్రమం అనేది చూసుకోండి. సూరత్ 1613. సూరత్ 1613. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు 1608లో, అయితే వీళ్ళు 1600 సంవత్సరము డిసెంబర్ 31న వచ్చారమ్మా. నెక్స్ట్ డేనిష్ 1620 అమ్మా. 1620. తరంగంబాడి అంట. ప్రధాన స్థావరం వచ్చేసి తరంగంబాడి లేదా ట్యాంకీ బార్ 1620 లేదా ట్యాంకీ బార్ 1620. ఇక లాస్ట్ ఫ్రెంచ్ వారు 1668. 1668. ఇక్కడ 1668 ఏది? సూరత్. ఇది చూసుకోండి ఒక్కసారి. సూరత్ చూసుకోమ్మా. సూరత్ను ఇది ఎక్కడుంది? సూరత్ గుజరాత్లో ఉంది. దీన్ని డైమండ్ హబ్ అంటారు, డైమండ్ సిటీ ఆఫ్ ది ఇండియా అంటారు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇది పోర్చుగీస్ వారు 1498. సో 1502 కాలికట్. నెక్స్ట్ డచ్ 1605 మచిలీపట్నం. బ్రిటిష్ 1608 సూరత్. నెక్స్ట్ డేనిష్ 1620 తరంగంబాడి లేదా ట్యాంకీ బార్ 1620. నెక్స్ట్ ఫ్రెంచి 1608. నెక్స్ట్ 1608 సూరత్ వచ్చేసి మనకు గుజరాత్లో ఉందమ్మా. నెక్స్ట్ పోర్చుగీస్ వారు. ఫస్ట్ ఏంటి? పోర్చుగీసు. భారతదేశానికి మొదటగా వచ్చి చివరగా వెళ్ళిన వారు ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. మొట్టమొదటగా వచ్చి చివరగా వెళ్ళిన వాళ్ళు వీళ్ళే, పోర్చుగీస్ వాళ్ళు. అయితే వీరు వర్తకం కోసం భారతదేశాన్ని మొదటగా వచ్చి చివరగా వెళ్ళారమ్మా.
అయితే సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసుకునేవాళ్ళు. ఇక్కడ ప్రారంభం చేశారు వీళ్ళు, మెయిన్ వచ్చేసి సుగంధ ద్రవ్యాల కోసమే వచ్చారు. సుగంధ ద్రవ్యాలను ఎగుమతి తమ దేశానికి ఎగుమతి చేసుకునేవాళ్ళు. ఆ సుగంధ ద్రవ్యాలలో మనకి ఏమేమి ఉన్నాయి? సో మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ మనకు సుగంధాలు అనేటివి వస్తాయి. అయితే సుగంధ ద్రవ్యాలు పోర్చుగీస్ వారి వాణిజ్య వ్యాపార సంస్థ ఏంటంటే ఈస్టోడా డా ఇండియా. ఏంటి? ఈస్టోడా డా ఇండియా. ఏంటమ్మా? ఈస్టోడా డా ఇండియా అనే కంపెనీ అనేది ఏర్పాటు చేసుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా. పోర్చుగీస్ యొక్క కంపెనీ పేరు ఈస్టోడా డా కంపెనీ. అయితే ప్రారంభ కాలంలో వీళ్ళు హుగ్లీ ఓడరేవును వాడుకొని బంగాళాఖాతంలో పైరసీకి పాల్పడేవాళ్ళు. వీళ్ళు మొదట్లో హుగ్లీ రేవును ఎక్కువ వాడుకునేవారు. హుగ్లీ ఓడరేవును ఎక్కువ వాడుకొని ఇక్కడ పైరసీకి అంటే మిగతా వాళ్ళు అక్కడ ఫిరంగులు అనే ఒక దొంగలు ఉంటారు, వాళ్ళతో కలిసి ఎక్కువ అనైతిక కార్యక్రమాలు చేశారు. అదే వీళ్ళ పతనానికి కారణమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొచ్చిన్ రాజధాని ఉండగా, అయితే ప్రారంభంలో కొచ్చిన్ రాజధాని, తర్వాత గోవా వచ్చేసి చేశాడు. మొదట్లో దీని యొక్క రాజధాని ఏంది? వీళ్ళ యొక్క రాజధాని కొచ్చిన్. ఆ తర్వాత గోవాకు మార్చుకున్నారు. వీళ్ళ యొక్క రాజధాని గోవాకు మార్చారు. నెక్స్ట్ అయితే ఇక్కడ స్థావరాలు కాలికట్, కొచ్చిన్, కన్నూరు. ఏదమ్మా? కాలికట్, కొచ్చిన్, కన్ననూరు. నెక్స్ట్ కంగనూరు. ఎక్కడ? మలబార్ తీరం అమ్మా. ఇది మలబార్ తీరం, కేరళ. కేరళ యొక్క తీరాన్ని ఏమంటామా? మలబార్ తీరం అంటాం. అలాగే గోవా కొంకన్ తీరం, కొంకన్ తీరం అంటారమ్మా. గోవాని ఏమంటాము? కొంకన్ తీరం. బొంబాయి, సాల్సెట్టి, బస్సైన్. బొంబాయి, సాల్సెట్టి, నెక్స్ట్ బస్సైన్. ఇది ఎక్కడ? మహారాష్ట్ర. బొంబాయి, సాల్సెట్టి, బస్సైన్, మహారాష్ట్ర. ఇక శాంతోమ్, కోరామండల తీరమ్మ. శాంతోమ్, కోరామండల్ అంటే ఎక్కడుంది మనకు? తమిళనాడు. ఇక ఏమంటే సూరత్, భావనగర్, డయ్యూడామన్. సూరత్, భావనగర్, డయ్యూడామన్. ఇది ఎక్కడుంది మనకు? గుజరాత్లో ఉందమ్మా. గుజరాత్. సూరత్, భావనగర్, డయ్యూడామన్, గుజరాత్. ఇక మచిలీపట్నం, నాగపట్నం, ఆంధ్ర. మచిలీపట్నము, నాగపట్నము. నెక్స్ట్ నాగపట్నం. ఏది? ఎక్కడ? ఆంధ్ర తీరం. ఈ ఆంధ్ర తీరాన్ని సర్కారు తీరం లేదా కోస్తా తీరం అంటాం. ఆంధ్ర తీరాన్ని సర్కారు తీరం లేదా కోస్తా తీరము అని అంటారు. మనకు తీరాల పేర్లు అనేది గుర్తుపెట్టుకునే మా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి చూసుకోండి. ఓకే, ఇక హుగ్లీ, చిట్టగాంగ్, సద్గాంగ్. హుగ్లీ, చిట్టగాంగ్. ఇది వచ్చేసి వంగా తీరం. వంగా వచ్చేసి మనకి ఎక్కడ? వెస్ట్ బెంగాల్. చూడమ్మా, ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ కొత్త పేరు ఏదైతే పశ్చిమ బంగాల్. ఇలాంటి గుర్తుపెట్టుకోండి అమ్మా. వెస్ట్ బెంగాల్ కొత్త పేరు వచ్చేసి ఏంటి? పశ్చిమ బంగాల్. ఇది చూసుకోండి ఒకసారి. ఓకే, కాలికట్, కొచ్చిన్, కన్నూరు, మలబారే కేరళ. ఓకే, కేరళ కొత్త పేరు వచ్చేసి కేరళం. గుర్తుపెట్టుకోండి, కేరళ కొత్త పేరు కేరళం. సో ఆర్టికల్ 3 పరంగా మనకు ఈ పేరు అనేది వస్తుంది కాబట్టి చూసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ పోర్చుగీస్. ఇక్కడ వీళ్ళు ఆధిపత్యానికి అనుకూలించిన అంశాలు. ఫేవరబుల్ కండిషన్ ఫర్ పోర్చుగీసెస్. అనుకూలించిన అంశాలు ఏమేమి ఉన్నాయి అంటే, హిందూ మహాసముద్రంలో వ్యాపారం చేస్తూ తిరుగులేని శక్తి ఎదిగిన మహమ్మదీలు క్రమంగా బలహీనపడడం. ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంది మా. ఫేవరబుల్ కండిషన్. ఈ హిందూ మహాసముద్రంలో ఏంటి వర్తకం చేస్తున్న మహమ్మదీలు ఏంటి? బలహీనపడడం. వీళ్ళు బలహీనపడడం వీళ్ళకు ఫేవర్ అయిపోయింది. పోర్చుగీస్ వాళ్ళకు ఫేవర్ అయిపోయింది. హిందూ మహాసముద్రంలో వర్తకం చేస్తున్న మహమ్మదీలు ఏది? బలహీనపడడం. నెక్స్ట్ పోర్చుగీస్ నౌకలు మహమ్మదీల కంటే బలిష్టమైనవి. వీళ్ళ యొక్క నౌకలు వీళ్ళ కంటే బలిష్టమైనవి.
నౌకలు, ఈ పోర్చుగీస్ యొక్క నౌకలు చాలా బలిష్టం. ఇది కూడా ఒక ఫేవరబుల్. అలాగే పర్షియాలో అంత కలహాలు చెలరేగడం, ఉత్తర భారతదేశంలో లోడీ పాలకులు బలహీనపడడం. పర్షియాలో అంత కలహాలు అంటే వాళ్ళ మధ్య వాళ్ళకే అంత కలహాల వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఢిల్లీ సామ్రాజ్యంలో మనకు లోడీ వంశము ఏది అంతం కావడం అనేది జరిగింది. పర్షియాలో అంత కలహాలు. ఈ పర్షియా యొక్క కొత్త పేరు మనకు అడుగుతుంటాడమ్మా, ఇరాన్ పాత పేరు వచ్చేసి పర్షియా. ఓకే, అలాగే ఇరాక్ వచ్చేసి మెసొపటోమియా. ఇలాంటివి కూడా చూసుకోండి. ఓకే, పర్షియాలో అంత కలహాలు చెలరేగడము, అలాగే ఢిల్లీ యొక్క సామ్రాజ్యం లోడి వంశ పాలకులు బలహీనపడడం. ఇక్కడ దక్షిణ పదంలో రెండో దేవాలయాలు అనంతరం విజయనగర సామ్రాజ్యం చిన్న సాలవ నరసింహరాయలు బలహీనపడడం. సాలవ నరసింహరాయలు కూడా బలహీనపడడం. సాల్వ నరసింహరాయలు బలహీనపడడం. ఎవరి సాలవ నరసింహరాయలు? విజయనగర సామ్రాజ్యంలో రెండవ వంశమైన సాల్వ వంశం. ఈ సాలవ నరసింహరాయల దగ్గరే మనకు పిల్లలు మరి పినవీరభద్రుడు మరియు తాళ్ళపాక అన్నమయ్య ఉండేవారు. సో ఇది చూసుకోండి ఒకసారి. ఓకే, ఇది వచ్చేసి ఇల్లు బలహీనపడడం. రెండు దేవరాల తర్వాత ఇల్లు బలహీనపడడం. సంగమ వంశం తర్వాత సాల్వ వంశం రావడం అనేది జరుగుతుంది. ఇక దక్షిణ పదంలో నెక్స్ట్ స్థానిక మలబార్ తీర ప్రజలు అరబ్బుల వర్తకుల దోపిడీ నుండి రక్షణ కోసం పోర్చుగీస్ వారి సలహాలు తీసుకోవడం, పోర్చుగీస్ వారి సహాయం కోరడం. ఇక్కడ మహమ్మద్ అరబ్బుల దాడి నుండి రక్షించుకోవడానికి పోర్చుగీస్ యొక్క సహాయాన్ని వీళ్ళు తీసుకోవడం అనేది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరబుల్ పాయింట్ మా. ఇక గుజరాత్లో మహమ్మద్ బేగార తప్ప ఉత్తర భారత చిన్న చిన్న రాజ్యాలు ఉండడం. ఇక్కడ గుజరాత్లో ఎవరు? మహమ్మద్ బేగారా తప్ప గుజరాత్ అన్ని ఉన్న ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు అనేటివి ఉండడం. మహమ్మద్ బేగారా ఒక స్ట్రాంగ్. ఇక బాహమని రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడం. బాహమని రాజ్యం వచ్చేసి 5 రాజ్యాలు. ఆ 5 రాజ్యాల్లో కూడా ఒకటి ఏది? గోల్కొండ కుతుబ్ షాహీ కూడా బాహమనిలోకి సంబంధము. ఓకే, ఇక పోర్చుగీసు నౌకా స్థావరం కలిగి ఉండడం. పోర్చుగీసు వచ్చేసి మంచి నౌకా స్థావరము కలిగి ఉండడము. ఇది అనుకూలించే అంశాలు మనకు ఏమేమి ఉన్నాయి? మనకు హిందూ మహాసముద్రంలో అరబ్బులు. సో ఇది తర్వాత పోర్చుగీస్ వాళ్ళు నౌకలు కలిగి ఉండడం. హిందూ మహాసముద్రంలో వర్తకంలో ఇది అరబ్బులు మహమ్మదీలు బలహీనపడడం. పోర్చుగీసు యొక్క నౌకలు చాలా బలంగా ఉండడము. సో పర్షియాలో అంత కలహాలు చెలరేగడం. తర్వాత ఢిల్లీ సామ్రాజ్యంలో ఏది అంతం అవడం. సో సాలవ నరసింహరాయ్ బలహీనపడడం. నెక్స్ట్ అరబ్బుల వల్ల ఇబ్బంది పడిన ప్రజలు పోర్చుగీస్ యొక్క సహాయం పడడం. సో గుజరాత్లో ఒక మహమ్మద్ బేగార్ తప్ప మిగతా చిన్న చిన్న రాజ్యాలన్నీ అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఇక నౌకాయానం కలిగి ఉండడం. నెక్స్ట్ ఇక్కడ భారత పోర్చుగీస్ యొక్క మొదటి స్థావరం ఏదంటే కాలికట్. చాలాసార్లు అడుగుతున్నామమ్మా, భారత్లో పోర్చుగీసు వారి యొక్క మొదటి స్థావరము ఏదంటే కాలికట్, 1502. ఇక రెండవ స్థావరం ప్రధాన స్థావరం వచ్చేసి గోవా. చూసుకోండి ఒకసారి. ఇక తూర్పు తీరంలో పోర్చుగీసు వారి యొక్క మొదటి స్థావరం ఏది? మచిలీపట్నం. తూర్పు తీరంలో ఏదమ్మా? మచిలీపట్నము. ఇది 1605లో దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, ఇది చూసుకోండి అమ్మా. ఇక నెక్స్ట్ ఇక్కడ గవర్నర్స్ అనేవాళ్ళు ఉండారమ్మా. ఎవరు? పోర్చుగీసు గవర్నర్లు ఉండేవారు. ఈ గవర్నర్ల మీద కూడా కంపల్సరీ అడుగుతున్నాడు. గవర్నర్లో ఉన్నారమ్మా పోర్చుగీసు గవర్నర్స్. నెంబర్ 1 ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఎవరు? ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఈయన పోర్చుగీస్ యొక్క మొట్టమొదటి గౌరవం. ఎవరు? ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం సాధించడానికి ఈయన ఏం చేశాడు? బ్లూ వాటర్ పాలసీ లేదా దీనికి మరొక పేరేంది? నీలి నీటి విధానం.
నీటి విధానము లేదా కర్తాజ్ విధానం అంటారు. కర్తాజ్ విధానము అంటారు. ఓకే, నీటి విధానం, కర్తాజ్ విధానం. ఇందుకోసం పటిష్టమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేశాడు మా. దీనికోసము ఇంకా ఎవరు కూడా రాకూడదు, హిందూ మహాసముద్రంలోకి రాకూడదు, మేమే ఉండాలా అనేది. ఈయన ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా భారతదేశ రాజుల యొక్క అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోలేదు. కేవలం సముద్రంపై ఆధిపత్యం చేసుకోవడానికే ఈయన నీటి విధానాన్ని ఏర్పాటు చేశాడమ్మా. అదే బ్లూ వాటర్ పాలసీ, నీటి విధానం. ఇక ఇక్కడ కొచ్చిన్ కోటను బలోపేతం చేయడంతో పాటు కననూరులో సెయింట్ ఎన్లో ఫోర్ట్ను నిర్మించాడమ్మా. ఇక్కడ కొచ్చిన్లో బలోపేతం చేయడం కోసము ఇక్కడ ఏం చేశాడు ఆయన, సెయింట్ ఎంజిలో ఫోర్ట్ను ఏర్పాటు చేశాడమ్మా 1505లో. సెయింట్ ఎంజిలో ఫోర్ట్ను ఏర్పాటు చేశాడు ఎవరు, ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. దీన్ని కన్ననూరు ఫోర్ట్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటాము, కన్ననూరు ఫోర్ట్. సెయింట్ ఎంజిలో ఫోర్ట్ను కన్ననూరు ఫోర్ట్ అని కూడా అంటారు. 1505 ఏర్పాటు చేశాడు దీన్ని. అయితే ఈ 1509లో ఈజిప్ట్పై నౌకాయుద్ధం చేస్తూ ఈయన మరణించాడమ్మా. 1509లో ఈజిప్టుపై నౌకాయాన యుద్ధం చేస్తూ ఈయన మరి ఎవరు, ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టారు. దీన్ని కర్తాజ్ విధానం అంటారు. కొచ్చిన్లో 1505లో సెయింట్ ఎంజిలో ఫోర్ట్ను ఏర్పాటు చేశారు. దీన్నే కన్ననూరు ఫోర్ట్ అని కూడా అంటారు. ఇది కేరళలో ఉందమ్మా. ఇక 1509లో ఈయన ఈజిప్ట్లో అయితే నౌకాయుద్ధం చేస్తూ ఈయన మరణించాడు. ఇక రెండో వ్యక్తి ఆల్బుకర్కుమా. ఈయన 1505 నెక్స్ట్ 9 ఈయన కాలం. నెక్స్ట్ రెండో వ్యక్తి ఆల్బుకర్క్. ఆయన 1509 నుండి 1509 వరకు ఈయన పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాత అంటారు. ఇతన్ని ఏమంటాము, పోర్చుగీసు నిజమైన స్థాపకునిగా పిలుస్తారమ్మా. పోర్చుగీసు నిజమైన స్థాపకునిగా ఇతన్ని పిలుస్తారు. ఎవరు, ఆల్బుకర్క్ నిజమైన స్థాపకుడు ఈయన. అయితే 1510లో కృష్ణదేవరాయ సహాయంతో 1510లో ఆ టైంలో ఎవరు, శ్రీకృష్ణదేవరాయల సహాయంతో ఈయన ఏం చేస్తాడు, బీజాపూర్ సుల్తాన్ అయిన యూసుఫ్ ఆదిల్ షాను ఓడించి, ఎవరు, బీజాపూర్ సుల్తాను ఎవరు, యూసుఫ్ ఆదిల్ షాను ఓడించి అక్కడ గోవాను ఏం చేశాడమ్మా, గోవా పట్టాన్ని స్వాధీనం చేసుకున్నాడమ్మా. వారి వర్తక స్థావరం కోసం ఏది, గోవాను ఈయన ఆక్రమిస్తారు. ఎవరు, ఆల్బుకర్క్. 1510లో శ్రీకృష్ణదేవరాయలు తులోవంశము, విజయనగర సామ్రాజ్యం తులోవంశము. ఓకే, బీజాపూర్ సుల్తాన్ అయిన యూసుఫ్ ఆదిల్ షాను ఓడించి గోవాను ఆక్రమిస్తాడమ్మా. ఎవరు, ఈయన. అయితే ఫలితంగా యూరోపియన్స్ వారి భారత ఉపఖండంలో గోవా మొదటి అధికారిక స్థావరమైంది. పోర్చుగీస్ వారి యొక్క మొట్టమొదటి అధికారిక స్థావరం ఏదంటే మనకు గోవా. నెక్స్ట్ ఇక్కడ విజయనగర రాజులతో స్నేహ సంబంధాలు నేర్పాడు. ఎవరు, ఆల్బుకర్క్. విజయనగర రాజులతో స్నేహ సంబంధాలు. ఇక పోర్చుగీస్ నుండి ఇద్దరు రాయబారులు వచ్చారు. వాళ్ళే ఎవరు, డొమింగ్ ఫేస్ న్యూనిస్. ఎవరుమా, డొమింగ్ ఫేస్ తర్వాత న్యూనిజ్లు వచ్చారు. డొమింగ్ ఫేస్ మరి న్యూనిజ్ వీళ్ళు విజయనగర సామ్రాజ్యానికి వచ్చి కలిశారమ్మా. అయితే ఇక్కడ వచ్చేసి పోర్చుగీస్ యొక్క గుర్రాలు మేలుజాతి అశ్వాలను వీళ్ళకి అందించారు, విజయనగరం వాళ్ళకు అందించారు వీళ్ళు. సో గౌరవం పొందారమ్మా. మేలురకం అశ్వాలు సరఫరా చేస్తారు. అదేవిధంగా స్థానికుల పరిపాలనలో భాగస్వామ్యం కల్పించాడు. వీళ్ళకు స్థానికులతో సహా భాగస్వామ్యం కల్పించారు. ఎవరు, శ్రీకృష్ణదేవరాయలు. ఇక ముస్లింల పట్ల క్రూర వైఖరి అవలంబించాడు. ఎవరు, ఈయన ఆల్బుకర్క్. ముస్లింల పట్ల క్రూర వైఖరి కల్పించాడు. ఎవరంటే ఆల్బుకర్క్ క్రూర వైఖరిని ప్రదర్శించాడు. భారతీయ యువతులను వివాహమాడమని పోర్చుగీస్ వారికి సలహా ఇచ్చాడు. భారతీయ యువతులను
వివాహమాడమని ఆల్బుకర్కు సలహా ఇచ్చాడు. పోర్చుగీస్ వారికి సలహా ఇచ్చాడు. సో ఇతను సతీ విధానాన్ని రద్దు చేశాడు. ఇంకోటి ఏంటి, సతీ సతీ విధానం ఉంది ఒకటి. ఆ సతీ విధానాన్ని రద్దు చేసింది అంటే ఆల్బుకర్కు. నీలినీటి విధానాన్ని కూడా రద్దు చేశాడు. అదేవిధంగా నీలినీటి విధానం, ఇప్పుడు ఈయన పెట్టిన ఫ్రాన్సిస్కో డి ఆల్మేడా పెట్టిన నీలినీటి విధానం, నీటి విధానాన్ని కూడా ఈయన రద్దు చేశాడు. ఎవరు, ఆల్బుకర్కు. అయితే పోర్చుగీస్ ప్రాబల్యం మూలంగా భారతదేశం పోర్చుగీస్ సామ్రాజ్య నిర్మాత ఇలా ప్రాబల్యం పెరగడంతో ఇతన్ని ఏమంటారు, భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాతగా ఇతన్ని పేర్కొంటారు, ఆల్బుకర్కును పేర్కొంటారు. ఓకే, సో ఇది. అయితే ఈయన తర్వాత వచ్చిన వాళ్ళు అంత సమర్థులు అయితే కారు. ఆల్బుకర్కు తర్వాత వచ్చిన వాళ్ళు అంత సమర్థులు కారు. ఇక 3 నినోడా కున్హా. నినోడా కున్హా మూడో వ్యక్తి ఎవరు, మూడో గవర్నరు నినోడా కున్హా. ఈయన వచ్చేసి 29 నుండి 38 వరకు అమ్మా, 1528 నుండి 39 వరకు, 38 వరకు అమ్మా, 29 నుండి 38 వరకు ఈయన రూల్ చేశాడు, నినోడా కున్హా. అయితే ఇతను 1530లో రాజధానిని కొచ్చిన్ నుండి గోవాకు మార్చాడమ్మా. ఈయన రాజధానిని ఎక్కడ, కొచ్చిన్ నుండి రాజధాని ఎక్కడికి, గోవాకు మార్చాడు. నినోడా కున్హా గోవాకు మార్చాడు. 1530లో గుజరాత్ రాజైన బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడు. 1537లో బహదూర్ షాను, ఎవరైనా గుజరాత్ బహదూర్ షా, గుజరాత్ రాజు అయిన బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చెప్పింది ఎవరంటే నినోడా కున్హా. ఇక బెంగాల్లో హుగ్లీలో పోర్చుగీస్ స్థావరాలను ఏర్పడేశాడు. అలాగే డయ్యూ డామన్ అతన్ని చంపి ముంచి డయ్యూ డామన్ను ఆక్రమించాడు. బహదూర్ షాను చంపి డయ్యూ డామన్లను ఆక్రమించాడు. ఎవరు, నినోడా కున్హా ఆక్రమించాడు. అలాగే నినోడా కున్హా బెంగాల్లో హుగ్లీ పోర్చుగీస్ స్థావరాలను ఏర్పడేశాడు. హుగ్లీలో కూడా ఈయన ఏం చేశాడు, హుగ్లీలో కూడా పోర్చుగీస్ యొక్క స్థావరాన్ని ఈయన ఏర్పాటు చేసుకున్నాడు, నినోడా కున్హా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎవరు అంటే మార్టిన్ ఆల్ఫాన్సా డిసౌజా. మార్టిన్ ఆల్ఫాన్సా డిసౌజా, మార్టిన్ ఆల్ఫాన్సా డిసౌజా 42 నుండి 45 వరకు అమ్మా, 1542 నుండి 45 వరకు ఈయన రూల్ చేశాడు. ఇక ఈయన హయాంలో ఈయన చివరి పోర్చుగీస్ గవర్నర్ అమ్మా. ఈయన చివరివాడు, ఈయన తర్వాత ఇంకా వద్దనుకున్నారు, చివరివాడు. అయితే ఇక్కడ ఇతని కాలంలో భారతదేశానికి వచ్చిన ప్రముఖ క్రైస్తవ మతాచార్యుడు సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్. ఎవరైనా, సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్ వచ్చాడు మా, క్రైస్తవ మతాచార్యుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, క్రైస్తవ మతాచార్యుడు సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్. అయితే ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి ఎక్కడ ఉందంట, గోవాలో ఉందమ్మా. ఈయన యొక్క సమాధి ఎక్కడ, గోవాలో ఉంది. అయితే ఈ పోర్చుగీస్ యొక్క గవర్నర్ యొక్క అంటే మూడు సంవత్సరాలు అంటే ఉండవచ్చు, 3 తర్వాత 3 సంవత్సరాలు ఈ విధంగా ఉండవచ్చు ఈ గవర్నర్ యొక్క పదవి కాలము. ఇక ఏంటి పోర్చుగీస్ యొక్క ఆధిపత్యం క్షీణత, ఆధిపత్య క్షీణతకు కారణాలు ఏంటి, వాట్ ఈస్ ద రీజన్స్? ఓకే, క్షీణతకు కారణాలు. క్షీణతకు డిక్లైన్స్, వాట్ ఈస్ ద డిక్లైన్స్ ఆఫ్ ది పోర్చుగీస్. ఇక్కడ దాదాపు 100 సంవత్సరాలు పాలించారు మైళ్ళు, 100 సంవత్సరాలు పాలించారు ఏది, ఇండియాలో. తర్వాత భారత ఉపఖండం నుండి యూరోప్ ఖండం నుండి కొన్ని ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చారు, పోటీ పడ్డారు వీళ్ళతో. దాంతో వీళ్ళు బలహీన పడడం అనేది జరిగింది. ఓకే, అయితే పోర్చుగీస్ యొక్క స్థావరాలు కోల్పోవడం కాక వాళ్ళు భారత్ కూడా వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ పోటీ తట్టుకోలేక వీళ్ళు వదిలి వెళ్లాల్సి వస్తుంది. 1612లో కెప్టెన్ థామస్ బెస్ట్, 1612లో కెప్టెన్ థామస్ బెస్ట్
ఏం చేశారంటే స్వాలి అనే యుద్ధం ఆధ్వర్యంలో ఆంగ్లేయులు సూరత్ వద్ద స్వాలి యుద్ధంలో పోర్చుగీస్ వారిని ఓడించారమ్మా. ఆంగ్లేయులు ఆధ్వర్యంలో ఆంగ్లేయులు ఎక్కడ గుజరాత్ సూరత్ వద్ద ఏంటి స్వాలి యుద్ధంలో ఏం చేశారు పోర్చుగీస్ వారిని ఓడించారమ్మా. 1612లో కెప్టెన్ థామస్ బెస్ట్ ఆధ్వర్యంలో ఆంగ్లేయులు సూరత్ వద్ద స్వాలి అనే యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో పోర్చుగీస్ వారిని ఓడించారు. సో 1620లో ఆర్మాస్ వద్ద పోర్చుగీస్ వారికి మరియు డచ్ వారికి యుద్ధం జరిగిందమ్మా. 1622లో ఆర్మాస్ వద్ద పోర్చుగీస్ వారికి మరియు డచ్ వారికి మధ్య యుద్ధం అనేది జరిగింది. సో ఈ యుద్ధంలో డచ్ వారు గెలుపొంది గల్ఫ్ ఆఫ్ ఆర్మాస్ను ఆక్రమించారమ్మా. యుద్ధంలో డచ్ వారు గెలుపొంది గల్ఫ్ ఆఫ్ ఆర్మాస్ను వీళ్ళు ఆక్రమించారు 1622లో. ఓకే, నెక్స్ట్ వీరు అవలంబించిన క్రైస్తవ మత మార్పిడులు బానిస వ్యాపారం కారణంగా 1632లో బెంగాల్ గవర్నర్ అయిన కాసిం ఖాన్ వీళ్ళను తరిమేశాడు. వీళ్ళు ఏం చేశారు, క్రైస్తవ మత మార్పిడులు ఎక్కువ చేశారమ్మా. క్రైస్తవ మత మార్పిడుల పరంగా ఏం చేశాడు, బెంగాల్ను పాలిస్తున్న గవర్నర్ ఎవరంట, కాసిం ఖాన్. ఈ కాసిం ఖాను వీళ్ళను తరిమేశాడు. అక్కడ నుండి బెంగాల్ నుండి తరిమేసి సో వీరి యొక్క స్థావరాలను స్వాధీనం చేసుకున్నాడు. ఎప్పుడు 1632లో వీళ్ళ యొక్క మత మార్పిడి కారణంగా, క్రైస్తవ మత మార్పిడి యొక్క కారణంగా బెంగాల్ నుండి కాసిం ఖాన్ తరిమేసి వీళ్ళ యొక్క స్థావరాలను ఇలా ఆక్రమించేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ 1662లో పోర్చుగీస్ యువరాణి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1662లో పోర్చుగీస్ యువరాణి ఎవరమ్మా, క్యాథరిన్ బ్రిగాంజా. ఎవరిని పెళ్లి చేసుకున్నారు, రెండవ చార్లెస్ను వివాహం చేసుకుని, ఆంగ్లేయ యువరాజు రెండవ చార్లెస్ను వివాహం చేసుకుని ఏది బొంబాయిని కట్నంగా పొందారు. ఈ పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళకి ఏమి ఇచ్చారు, బొంబాయిని కట్నంగా ఇచ్చేశారు. ఇది ఒక పద్ధతి. అట్లా పెద్ద పెద్ద ఊర్లు ఇవ్వడము, కట్నంగా ఇవ్వడం అంటే డౌరీ సిస్టంగా ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకత. క్యాథరిన్ బ్రిగాంజా పోర్చుగీస్ యువరాణి. సో రెండవ చార్లెస్ను వివాహం చేసుకోవడం వల్ల ఆ బొంబాయినే కట్నంగా ఇచ్చేశారు. ఇక 1663లో జరిగిన యుద్ధంలో డచ్ వారిని చూడమ్మా. 1663లో యుద్ధంలో ఈ డచ్ వారు ఏం చేశారంటే పోర్చుగీస్ వారిని ఓడించి కొచ్చిన్ను ఆక్రమించారమ్మా. 1663లో జరిగిన యుద్ధంలో ఏం చేశారు, పోర్చుగీస్ వారిని ఓడించి కొచ్చిన్ను ఆక్రమించింది ఎవరంటే డచ్ వారు. ఇక తర్వాత 1739లో మరాఠా పీష్వా బాజీరావు. 1739లో మరాఠా పీష్వా ఎవరు, బాజీరావ్ వన్ ఒకటవ బాజీరావు. సో పోర్చుగీస్ వారిని వేడించి బెస్సైన్ సాల్సెట్టి అనే వర్తక స్థావరాలను పొందాడమ్మా. బెస్సైన్ తర్వాత సాల్సెట్టి అనే స్థావరాలను ఈయన పొందాడు. ఎవరు, మరాఠా పీష్వా బాజీరావ్ 1739. ఈ 1739 అనేది గుర్తుపెట్టుకోండి. 1739వ సంవత్సరంలో ఇరాన్ దేశపు నెపోలియన్ అయిన అతను ఏంటి, మన యొక్క డైమండ్ తీసుకెళ్ళాడు, కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్ళాడు. ఇది కూడా పడి చూసుకున్నామా. 1739 సంవత్సరం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1663 తర్వాత భారతదేశంలో వ్యాపార స్థావరాలను కోల్పోయిన పోర్చుగీస్ వారు చివరికి గోవా, డయ్యూ, డామన్లకు పరిమితమయ్యారు. వీళ్ళు చివరికి ఏంటి, గోవా, డయ్యూ, డామన్లకే పరిమితమైనారు. ఎవరు, ఈ పోర్చుగీస్ వాళ్ళు. ఇది ఎప్పటి వరకు, 1961 వరకు ఇల్లే ఉన్నారు. 1961 వరకు. మన 1961 డిసెంబర్లో నెహ్రూ ప్రధాని, ఎవరు, జవహర్లాల్ నెహ్రూ ప్రధాని ఏం చేశాడు, అప్పుడు ఆపరేషన్ విజయ్ అనే పేరుతో జనరల్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ విజయ్, జనరల్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ విజయ్ పేరుతో వాళ్ళను ఓడించి ఈ డయ్యూ, డామన్, గోవాలను భారతదేశంలో అంతర్భాగం చేసేశారు.
సో అప్పుడు ఎవరయ్యా జనరల్ మేజర్ మేజర్ జనరల్ ఎవరు అంటే కేపీ కాండెత్. మేజర్ జనరల్ ఎవరు? కేపీ కాండెత్ మేపీ కాండెత్ అమ్మా. సో ఇది చూసుకోండి ఒక్కసారి. దీన్నే ఏమంటాం? లిబరేషన్ ఆఫ్ గోవా లేదా అనెక్సేషన్ ఆఫ్ ది గోవా అంటారు. ఈ ప్రాసెస్ ఏమంటాం? లిబరేషన్ ఆఫ్ గోవా లేదా అనెక్సేషన్ ఆఫ్ గోవా అని అంటారు. గోవాను ఇండియాలో కలిపేయడం అంటారు. ఇంకా భారతదేశంలో పోర్చుగీస్ వారి పతనానికి కారణాలు ఏముంటాయి? వాట్ ఇస్ ద రీజన్? పతనానికి కారణాలు. క్షీణతకు కారణం. పోర్చుగీస్ యొక్క క్షీణతకు కారణం ఏమిటి? సో ఏంట పతనానికి కారణం? దక్షిణ అమెరికాలో బ్రెజిల్ అనే రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఇక్కడ ఏంది? దక్షిణ అమెరికాలో ఏముంది? బ్రెజిల్. ఈ బ్రెజిల్ను స్థాపించిన తర్వాత చాలా మంది పోర్చుగీస్ వారు భారతదేశం కంటే బ్రెజిలే చాలా మంచిదని అక్కడికి వెళ్ళిపోయారు. చూడు, మా బ్రెజిల్ను ప్రపంచ కాఫీ కొండ అంటాం. ఓకే, అది చూసుకోండి, ప్రపంచ కాఫీ కొండ. పోర్చుగల్ దేశ విస్తీర్ణం భారతదేశ జనాభాల కంటే చాలా చిన్నది. ఈ పోర్చుగల్ అనేది చాలా చిన్నది. పోర్చుగల్ అయితే ఇంత పెద్ద భారతదేశాన్ని మనం ఏలగలమా అనే ఒక చిన్న న్యూనత అనేది వాళ్ళ ఉంది, చిన్న అనుమానం ఉంది వాళ్ళది. అదే బలహీనతకు కారణమైంది, క్షీణతకు అంతానికి కారణమైంది. ఇక ఆల్ఫాన్సో ఆల్బుకర్కు తర్వాత వారసుల యొక్క అసమర్థత. ఆల్బుకర్కు తర్వాత ఎవరా? ఈ యొక్క వారసుల యొక్క అసమర్థత కూడా కారణము. ఉత్తర భారతదేశంలో మొఘల్ చక్రవర్తులు బలీయమైన రాజకీయ శక్తి అవతరించడం. ఇక నార్త్ ఇండియాలో కనుక చూస్తే ఎవరు? మొఘల్ చక్రవర్తులు చాలా బలంగా ఉన్నారమ్మా. మొఘల్ చక్రవర్తులు చాలా బలంగా ఉండడం కూడా, ఒక రాజకీయ శక్తిగా ఉండడం కూడా వీళ్ళకు ఒక నెగటివ్ పాయింట్. ఎవరికి? పోర్చుగీస్ వారికి. ఇక 1780లో పోర్చుగీస్ స్పెయిన్ దేశంలో విలీనం కావడం. 1780లో ఈ పోర్చుగీస్లో ఏంటయ్యా మొఘల్ స్పెయిన్ దేశంలో విలీనం కావడం జరిగిందిమ్మా. స్పెయిన్లో విలీనం అయింది. సో ఇవి మనకు క్షీణతకు కారణాలు. నౌకాదళాన్ని ఉపయోగించడం, ఇతర ఐరోపా కంపెనీలో భారతదేశంలో ఇతర ఐరోపా కంపెనీలో ప్రవేశించడం అనేది ఉంది. ఓకే, సో ఇది. ఇక వాళ్ళ యొక్క ప్రభావం ఏంటి? 1560 వరకు అనేక విధాలుగా అనేక ప్రాంతాలలో వీళ్ళు ఉన్నారు. అయితే పోర్చుగీస్ యొక్క మా భారతదేశంలో ఏమేమి ప్రవేశపెట్టారంటే పొగాకు ప్రవేశపెట్టారమ్మా. పొగాకు, టమోటా, బంగాళదుంప మన దేశంలో పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశపెట్టినవి టమాటా, బంగాళదుంప. సో ఆల్ఫాన్సో మామిడి, అలాగే జీడి మామిడి. సో టమాటా, బంగాళదుంప ఈ పంటల సాగును వీళ్ళు ప్రవేశపెట్టారు. అలాగే పొగాకు కూడా మెయిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పొగాకుమ్మ. ఈ పొగాకు ఎప్పుడు 1504లో ప్రవేశపెట్టారు అక్బర్ కాలంలో. 1604లో అక్బర్ కాలంలో ప్రవేశపెడితే జహాంగీర్ ఏం చేశాడు? దీన్ని ఉత్పత్తిని నిషేధించాడు. 1617లో దీన్ని నిషేధించాడు. సో ఇది అయితే ఇది మనకు విజయనగర దగ్గర ఇది మనకు క్రైస్తవ మతాచార పద్ధతుల వల్ల ఈ మతం బలపడింది. ఫ్రాన్సిస్కో జేవియర్ సహాయంతో డిసౌజా 7 లక్షల మంది భారతీయులను క్రిస్టియానిటీలోకి మార్చడం. అది కూడా ఇక్కడ రామేశ్వరంలో జరగడం అనేది ఒక ప్రత్యేకత. జేవియర్ డిసౌజా ఏం చేశాడమ్మా? సో ఫ్రాన్సిస్కో జేవియర్ సహాయంతో డిసౌజా 7 లక్షల మంది భారతీయులను క్రైస్తవ మతంలోకి మార్చడం. అది కూడా రామేశ్వరంలో అనేది జరిగింది. రామేశ్వరం వెళ్ళే హిందువులను క్రైస్తవులుగా మార్చేశారు వీళ్ళు. సో ఇండియాలో మరియు ఆసియాలో క్రిస్టియానిటీ ప్రచారం చేసిన మొట్టమొదటి యూరోపియన్స్ ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. ఇండియా మరియు ఆసియాలో క్రిస్టియానిటీని ప్రవేశపెట్టింది ఎవరంటే మొట్టమొదటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. ఇది చూసుకున్నాం ఒకసారి. ఓకే, మనకు వీటి మీద కంపల్సరీ అడుగుతున్నారమ్మా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.